హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఈ అవర్లో చర్చ దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, దానికి సంబంధించి కేంద్రం రెడీ అయిపోయింది. ఇప్పటివరకు చర్చలు మాత్రమే, ఇక యాక్షన్ మొదలైపోయింది లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం. ఏంటి సార్, ఢిల్లీలో హీట్ ఎలా ఉంది? జమిలీ ఎన్నికల హీట్ ఇదేం లేదు, ఎందుకంటే ఇది వెంటనే జమిలీ ఎలక్షన్స్ పెట్టారు కదా, కేంద్రం క్లియర్ చేసింది. అది పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు, అక్కడి నుంచి స్టాండింగ్ కమిటీకి వెళ్తారు, తిరిగి రావాలి, పార్లమెంట్ లో పాస్ అవ్వాలి, పాస్ అవ్వాక ఇంతలోకి సెన్సస్ చేయాలి, దాని తర్వాత డీలిమిటేషన్ చేయాలి, దాని తర్వాత మహిళకి ఆ 33 రిజర్వేషన్ కేటాయించాలి. అవును. సో ఏదో చాలా మంది ఒక సినిమా టికెట్ కొనుక్కున్నట్టుగా వెళ్ళి ఇదేదో జమిలీ ఎలక్షన్స్ వచ్చేసినాయి అనుకుంటున్నారు. కొంతమంది మళ్ళీ ఇప్పుడు రద్దు చేస్తారేమో, అసెంబ్లీలో మళ్ళీ పోటీ చేయాలేమో అని కొంతమంది అనుకో. అదేం లేదు, హడావిడి లేదు, స్లో ప్రాసెస్. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ 30 సంవత్సరాలు అలా ఉన్నది. ఈ బిల్లు 3 నెలలు ఉంటుందా, 30 నెలలు ఉంటుందా, 30 సంవత్సరాలు ఉంటుందా, మనం ఇంకా చెప్పలేం. బట్ కేంద్ర ప్రభుత్వం ఇంటెన్షన్ చూస్తే, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చూస్తే, మోదీ సర్కార్ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన బిల్స్ అలా పెండింగ్ లో పెట్టిన ఏం లేవు కదా. పెండింగ్ పెట్టి ఉన్నాయి కదా, వకాఫ్ ఉన్నది కదా, వ్యవసాయ ఫార్మ్ బిల్స్ తిరిగి వెనక్కి తీసేసుకున్నారు. సిఏ 5 సంవత్సరాలు అవన్నీ కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే, బిల్లు పాస్ చేసాం, చట్టం ఉన్నది, బిల్లు పాస్ చేయలేదు, చేయబోతున్నాం 2, బిల్లు పాస్ చేస్తే మంచిది 3, ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఎన్నో అవతారాలు. ఒక బిల్లుకి, ఒక సమస్యకి మనకు కనపడేది ఒక సైడే కనపడి, 4 సైడ్లు 5 సైడ్లు ఉంటాయి, 6 సైడ్లు ఉంటాయి మినిమం, పైన కింద 4 సైడ్స్. ఇది ఒక ఎఫర్ట్. ఇది అయిపోతుంది అని అనుకోవటం కరెక్ట్ కాదు, బట్ ఎఫర్ట్. దీనికి హడిల్స్ ఏం కనపడుతున్నాయి పుల్లారావు గారు మీకు? హడిల్ ఒకటి ఏంటంటే అలవాటు తప్పింది, అది ప్రాబ్లం. అలవాటు తప్పింది. ఏంటి అలవాటు తప్పింది? ఏమొచ్చింది? రెండో వచ్చింది ప్రాబ్లం ఏంటంటే, యాంటీ డిఫెక్షన్ బిల్ 85లో పాస్ చేయటం పెద్ద వీక్నెస్ అయిపోయింది. యాంటీ డిఫెక్షన్ బిల్లు లేకపోతే ఏ గవర్నమెంట్ పడదు, ఆఖరి వరకు రన్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరు ఎమ్మెల్యేలు అది 5 సంవత్సరాలు పాస్ చేసుకోవడానికి ఏంటి ఒప్పుకోడు. అవును. యాంటీ డిఫెక్షన్ చట్టం పెట్టాక దీంట్లో హర్డల్ కష్టం ఏంటంటే, అందరు అడిగే ప్రశ్న, ఒక గవర్నమెంట్ పడిపోయి ఎవరు ఫామ్ చేయలేకపోతే మెజారిటీ ఏం చేయాలి, ఎలా ఉంచేయాలా అంటే దానికి ఏదో జవాబు వచ్చింది. కోవింద్ కమిటీ ఏదో తీసుకొచ్చారు. 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెడతాం, ఆయనంత బాగోలేదు, కానీ ఏదో జవాబు ఉన్నది వాళ్ళు. యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని ఇప్పుడు 33%, 66% వరకు జనం వెళ్తే కానీ దానికి వ్యాలిడిటీ లేదు, తగ్గించాలి. 10% చేస్తే 10% ఎమ్మెల్యేలు వెళ్ళిపోతానంటే ఆ పార్టీ నుంచి ఆప్ చేయకుండా ఉంటే ఈ చట్టం బ్రహ్మాండంగా జమిలీ ఎలక్షన్ పనిచేస్తారు. ఎవరు అబ్జెక్ట్ చేయరు. జమిలీ ఎలక్షన్ మీద అందరికి కొంతమందికి భయం ఏంటంటే, పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకసారి పెట్టేస్తే ఏదో అయిపోతుంది అంటారు. ఆంధ్రాలో పెట్టారు, ఒరిస్సాలో కలిసి పెట్టారు, ఏం అవ్వలేదు కదా. సో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఎలా తీసుకొస్తారు ముందరికి చెప్పాలి. తర్వాత మీరు అన్నట్టుగా దీంట్లో మెయిన్ కష్టం ఏంటంటే, యాంటీ డిఫెక్షన్ చట్టమే కష్టం నా దృష్టి. ఎలా అది? దానికి ఎలా? అది ఎందుకంటే ఆ చట్టం లేకపోతే ఎమ్మెల్యేలు గవర్నమెంట్ అని పడిపోనవరు. ఓకే. పడిపోతే ఇంకో గవర్నమెంట్ తీసుకొచ్చేస్తారు. అది అక్కడ పోయింది. ఆ ప్రజాస్వామ్యంలో ఆ ప్లే అంటారు, ఆట పోయింది. ప్రజాస్వామ్యం ఆట భారతదేశం. ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనేది ఉన్న చోట భారతదేశం ఒక్కటే యాంటీ డిఫెక్షన్ లో ఉన్నది, ఇంకెక్కడా లేదు. సో అది ఇంగ్లాండ్ లో ఎంపీలు పొద్దున్న లేచి మధ్యాహ్నానికి వెళ్ళిపోతారు ఇంకో పార్టీకి, అది నాయకుడు సరిగ్గా చేయట్లేదండి.
ఇంగ్లాండ్ లో 4 ప్రధానమంత్రులు చేశారు గత 5-6 సంవత్సరాలు. అవును 4. అవును అది డెమోక్రసీ. అలాంటిది భారతదేశం లేకుండా చేసింది యాంటీ డిఫెక్షన్. ఉపయోగం లేని లా అందరు ఎందుకు పారిపోతారు? ఎమ్మెల్యేలు అందరూ డబ్బులు తీసుకుని వెళ్తారా? కోపం వస్తే వెళ్తారు. వాళ్ళకి కోపం వస్తే వెళ్తారు. ఆ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవమానంగా చూస్తున్నాడు, మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా మాట అంటే వాళ్ళు మళ్ళీ టికెట్ ఇవ్వకుండా చేసి కెరియర్ పాస్ చేస్తారని వెళ్ళిపోతారు. అందువల్ల ఆ యాంటీ డిఫెక్షన్ లా ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ మన ప్రజాస్వామ్యం వచ్చింది. ఎమ్మెల్యేలు ఎంపీలకి పవర్ లేదు, హోదా ఉన్నదంతే, పవర్ లేదు. సో అది పెద్ద ప్రాబ్లం జర్మనీ ఎలక్షన్స్. లేకపోతే అసలు యాంటీ డిఫెక్షన్ లా లేకపోతే గవర్నమెంట్ పడిపోతే ఇంకో గవర్నమెంట్ వస్తుంది. తప్పులేదు. అది ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రజాస్వామ్యం బ్రిటిష్ పార్లమెంటరీ డెమోక్రసీ నాకు ఒకసారి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. నాకు యాంటీ డిఫెక్షన్ లాకి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కాల. లింక్ ఏమిటంటే యాంటీ డిఫెక్షన్ లా వచ్చాక వెళ్ళేస్తే ఒక అసెంబ్లీ ఉన్నది తెలంగాణ 119 మంది ఎమ్మెల్యేలు, ఒక 40 మంది అన్హ్యాపీగా ఉన్నారు, వెళ్ళిపోతారు అదర్ సైడ్కి. ఇవి ఉన్న గవర్నమెంట్ పడిపోతారు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసుకోవటానికి ఒప్పుకోకపోతే వాళ్ళ మధ్యన వస్తే అది 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 కోవింద్ గారి సిఫారసులో నేను చూసాను ఏంటంటే బయటకు వచ్చింది కొత్త గవర్నమెంట్ 5 సంవత్సరాల మిడిల్లో ప్రభుత్వం పడిపోతే ఇప్పుడు ఎట్లయితే రాజ్యసభ సభ్యుడికి 6 సంవత్సరాల పదవీ కాలం ఉంటే మనం కొత్తగా ఎలక్ట్ అయ్యే సభ్యుడిని ఏం చేస్తున్నాం, నేను ఆంధ్రప్రదేశ్లో రాజీనామా చేస్తే 1.5 ఉంటాడు కొత్త సభ్యుడు సానా సతీష్ గారు. సో అలాగే ఆ అసెంబ్లీలకు కూడా ఆ మిగిలిన టెన్యూర్కి మాత్రమే ఎన్నికలు పెడతారనేది పెట్టినట్టున్నారు. అదే చాలా అసహ్యం కదా. 1 yearకి ఎలక్షన్ వెళ్తాం, ఎవరు భరిస్తారు? సో అక్కడే ఎమ్మెల్యేలకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఫామ్ చేసి టైం గడిపేస్తారు కదా. అది నేను చెప్పాను. సో అసలు అవసరం ఉందంటారా ఈ దేశంలో జమిలీ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తున్నారా? చాలా అవసరం ఉన్నది. ఉండటం మంచిది. 100% జమిలీ ఎలక్షన్ లేకపోయినా ఒక 80% ఉండినా మంచిది. అమెరికాలో ప్రతి 2 సంవత్సరాలకి ఎలక్షన్ ఉంటుంది నవంబర్లో. కొన్ని రాష్ట్రాల షెడ్యూల్ ఫాలో అవ్వవు, కానీ 90% ఆ షెడ్యూల్ ఫాలో అవుతారు ప్రతి 2 సంవత్సరాలకి. ఇక్కడ కూడా అలా 2 సంవత్సరాలకి ఒకసారి పెడితే బాగుంటుంది. 5 సంవత్సరాలు పడిపోతే మళ్ళీ 5 సంవత్సరాలు 2.5 years గా పెడితే ఓకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. మధ్యలో పడిపోయి 2.5 years లోకి వస్తాయి. అవి వస్తాయి. బై ఎలక్షన్స్ కూడా ఆ 2.5 years ఆ ఎలక్షన్ రోజే అవుతాయి. ఆ సిస్టమ్ అది ఉన్నాయి మరి అన్ని. ఓకే, ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ క్లియర్ చేసింది. అసెంబ్లీ పార్లమెంట్ లో చర్చిస్తారు, స్టాండింగ్ కమిటీ పంపిస్తారు. స్టేట్స్ ఒపీనియన్, స్టేట్ అసెంబ్లీలకు సంబంధించిన ఒపీనియన్, తీర్మానాలు కూడా అవసరం ఉంటుందా ఈ బిల్కి? అన్ని పాస్ అయిపోయాక సగం అసెంబ్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే పాస్ చేయాలి కాబట్టి సగం మంది పాస్ చేయాలి. సింపుల్ మెజారిటీ. అది చేస్తారు. ఏమున్నది వాళ్ళకి ఉన్న ప్రభుత్వాలు చేస్తాయి, పెద్ద కష్టం కాదు. సైజ్ చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రం అని ఏమడు. స్టేట్ అసెంబ్లీస్ ఆ 7 రాష్ట్రాలు అస్సాంలో పాస్ చేస్తే సరిపడుతుంది. ఆ 7 పాస్ చేసి గోవా, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, కేరళ ఇలాంటి చిన్న రాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలాంటి చిన్న, జార్ఖండ్ ఇలాంటి చిన్న రాష్ట్రాలు 15 పాస్ చేస్తే సరిపడతాయి. ఆ 15 రాష్ట్రాలు జనాభా భారతదేశంలో 10-15%. సో స్టేట్ నంబర్ కావాలంటే, స్టేట్ సైజ్ కాదు. ఓకే, మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లో మనకి ఇంట్రడక్షన్ లో చెప్పిన ప్రొసీజర్ ఉంది కదా, స్టాండింగ్ కమిటీకి వెళ్ళాలి, తర్వాత బిల్ అవ్వాలి, తర్వాత సెన్సెస్ అవ్వాలి, ఉమెన్ రిజర్వేషన్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ జరగటానికి ప్రాసెస్ ఎంత టైం తీసుకుంటుంది? సెన్సెస్ మామూలుగా అసలు ఎప్పుడు 21లోనే జరగాలి, మనకి లేట్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ సెన్సెస్ అని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. 1 year తీసుకుంటుంది అది. సో ఆ తర్వాత 1 year లో డీలిమిటేషన్ అది సైమిల్టేనియస్ ప్రాసెస్ అయినా 6 నెలల నుంచి 9 నెలలు అయిపోతారు. ఆ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కూడా పెద్దది, అది ఏం పెద్ద పని కాదు. అది సెట్ చేయడానికి సెన్సస్ ఆ 2వ బిల్లు పాస్ అయిపోతే, డీలిమిటేషన్ అయిపోతే వాళ్ళు ఆ జనాభా ప్రకారంగా ఆడవాళ్ళకి 30% సీట్లు ఇస్తారు. ఎంత మార్పు, ఎంత రెవల్యూషన్ వచ్చేస్తుంది. రెవల్యూషన్ అంటే మంచి చెడ్డ అంటలేదు. ఎంతో మంది కెరియర్స్ పోతాయి, పొలిటికల్ కెరియర్స్ పోతాయి వాళ్ళకి. ఆ తర్వాత
ఈవేళ ఆంధ్రాలో 19,000 సర్పంచ్లు అనుకుంటా, తెలంగాణలో 10,000. 12,000 మంది. ఎంతమంది సర్పంచుల పేరు ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేము. మన ఓన్ సర్పంచెస్ పేర్లే మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు 1 టర్మ్ అయిపోయాక వెళ్ళిపోతారు. రెండో టర్మ్ లేదు కదా, అలా రొటేట్ చేస్తారు. సో ఎవరు పెరగట్లేదు. ఒకనప్పుడు సర్పంచ్ అంటే మంచి పవర్ఫుల్ మ్యాన్ లాగా ఉండేవాడు. వాడు చెప్తే వింటారు, ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాడే చేసేవాడు. పవర్ఫుల్ మ్యాన్ కాబట్టి డిక్టేటర్ నియంతృత్వం అయిపోతున్నాను కదా, మారుతూ ఉంటే డెమోక్రటిక్ అసలు లీడర్షిప్ ఉన్నది కదా. అసలు లీడర్షిప్ అంటే వాడు మంచి చెడ్డ చూసి ఆ బలం వాడి ఎలక్షన్ కోసం వాడు తపత్రాలు పెడతాడు. వాడు ఎమ్మెల్యేలు 10 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే పోతున్నాడంటే రిజర్వ్డ్ అయిపోతుంది సీటు ఆడవాళ్ళకి, లేకపోతే కాస్ట్ అయితే ఇంకా వాళ్ళ ఇది డెమోక్రసీకి మంచిదా అంటేనే మంచిది కాదనుకోవట్లేదు. మంచిది అనుకోవట్లేదు. ఎప్పుడు వాళ్ళేనా కొత్త వాళ్ళు రావాలి, సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి వాళ్ళ పిల్లలు వాళ్ళే కాన్స్టిట్యూన్సీలు అంటి పెట్టుకుంటే కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఇంకా కొంతమంది ఆ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తే లెక్క ప్రకారంగా అలాంటి వాళ్ళు కొద్దిగా దేశం ఇంట్రెస్ట్ వస్తారని ఉన్నది లెక్క. అది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. అది అలా చూస్తారు, కేర్ఫుల్ గా ఉంటారు. దశాబ్దాలుగా వాళ్ళు ఉండాలి అంటే తీసేస్తా ఉంటే ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్ లో 2 సంవత్సరాలకు ఒకసారి పెడితే బిలియనరీస్ వస్తారు, బోల్ డబ్బులు ఉన్న వాళ్ళు, ఖర్చు పెట్టిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నది? రాజకీయం. ప్రజల మీద ఇంట్రెస్ట్ లేదు కదా. ఉన్న లోపాలు ఉన్నాయి, కానీ మరీ పవర్లెస్నెస్ తీసుకొస్తే అసలు అధికారం లేదు, వాళ్ళ చేతితో అధికారం లేదు, వాళ్ళు ఎవరో మనుషులు కాదు, వాళ్ళు జీరోస్ అంటే ఏం ఉపయోగం? అప్పుడు ఆఫీసర్లు డామినేషన్ అయిపోతాయి. వాళ్ళకి ఎలక్షన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ లో అయినా మనం ఏం పెంచవచ్చు, ఇష్టం లేదు. సో ఇవన్నీ ప్లస్ అండ్ మైనస్ ప్రతి దానికి ఉంటాయి. సో బీజేపీ ఎందుకు ఇంత దీని కంక్లూజన్ చేసుకున్నట్టు పోదాం. ఇప్పుడు ఒకవేళ ప్రొసీజర్ ఇప్పుడు పార్లమెంట్ ఆమోదించిన తర్వాత 1 year సెన్సెస్కి, తర్వాత 6 months ఏదో డీలిమిటేషన్కి, దీన్ని బట్టి రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా మేము జమిలీ ఎలక్షన్కి పోవాలి అని అనుకుంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. యాజ్ ఫర్ యూ 2 సంవత్సరాలు పడతాయి. 2 సంవత్సరాలు చాలు. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే వాళ్ళు ఏదో లెక్కలు వేసుకుంటారు కదా రాజకీయంగా ఆయన ఓట్లు పడతాయని. వాళ్ళు 350 ఓట్లు మినిమం కావాలని లెక్కేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు 320-30 ఉన్నాయి, ఇంకో 20-30 రావాలి. అది ఎలాగొస్తాయి? శివసేన వాళ్ళు వేస్తారా, ఎన్సిపి వాళ్ళు వేస్తారా, వచ్చేస్తారా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 6 నెలల టైంలో ఇప్పుడున్న పరిస్థితి మారిపోతుంది. ఎవరుంటారు, ఎన్నో చేంజ్ అనేది ఏ నిమిషమైనా వచ్చేయచ్చు. ఓకే మోదీ సర్కారు ఈ పర్టికులర్ జమిలీ ఎన్నికల అంశం పైన ఇంత సీరియస్గా ఫోకస్ పెట్టడానికి, ఇంత సీరియస్గా దీన్ని టేకప్ చేయడానికి రీజన్ ఏంటి కనపడుతుంది పుల్లారావు గారు? అది ఒకటి రిఫార్మ్. దీనివల్ల ఏదో బీజేపీకి లాభం వచ్చేదని నేను ఒప్పుకోను. బీజేపీకి ఏం లాభం వస్తుంది? వాళ్ళు అన్పాపులర్ గా మన 2024 జూన్లో అన్పాపులర్ అయిపోయారు. ఎన్ని చేసినా మెజారిటీ తెచ్చుకోలేకపోయారు కదా. వాళ్ళకి అర్థమైంది కదా, పబ్లిక్ చాలా అన్హ్యాపీగా ఉన్నారు. పబ్లిక్ ఇలాంటి విషయాలు తెలుసు, నరేంద్ర మోడీకి తెలుసు. ఆయన ఎలాగా రివైవ్ అవ్వాలో ఆయన ప్లాన్ వేసుకుంటాను కూర్చుంటాడు. ఎలాగ మళ్ళీ ఇమేజ్ ప్రజల దగ్గర సంపాదించాలి అది. ఎందుకంటే పాత అయిపోయాక కష్టం. నరేంద్ర మోడీ పాత అయిపోయాడు, రాహుల్ గాంధీ కూడా పాత అయిపోయాడు, రోజు కనపడుతున్నారు కాబట్టి అవును. సో అది కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్ మీద మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి పెద్ద లాభం వచ్చేస్తుందని నేనేం అనుకోవట్లేదు. ఏదో పెద్ద రిఫార్మ్ తీసుకొచ్చాం మా ప్రభుత్వం, మహిళా బిల్ పాస్ చేసాం, అది చేసాం, ఇది చేసాం చెప్పుకోవటానికి. జమిలీ ఎలక్షన్ కొంచెం చాలా మంది కూడా వేస్ట్ తగ్గుతుంది, పొలిటికల్ డిస్ట్రాక్షన్ ఉండదు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అది కూడా ఒక ఎఫర్ట్. కానీ కొంతమంది అబ్జర్వేషన్ ఏంటి అంటే 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ సర్కార్ మళ్ళీ అధికారంలోకి రావటానికి అప్పుడు డీలిమిటేషన్ అనేది వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చింది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకున్నాం కదా, డీలిమిటేషన్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఇచ్చింది అని మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంటే చాలా మంది కాన్స్టిట్యున్సీలు చేంజ్ అయిపోతే కొత్త మనుషులు ఉంటారు. సో పెద్దగా వ్యతిరేకతను అధిగమించవచ్చు అనేమని ఆలోచన చేస్తుందా ఈ ఎలక్షన్కి? అది పెద్ద ఉండదు. ఎప్పుడైతే డీలిమిటేషన్ అవుతారో ఇప్పుడున్న 240 మంది బీజేపీ ఎంపీల్లో 100 మంది పోతారు. ఆటోమేటిక్ గా ఇప్పుడు 242లో
80-90 సీట్లు ఆటోలకు అయిపోతాయి, ఉమ్, 160 మిగులుతాయి. ఉహు, డీలిమిటేషన్ లో ఎస్సీ ఎస్టీలు కూడా మారుతారు, ఉమ్, ఇంకో 60-70-80 పోతాయి. మిగిలిన ఎంతమంది 60-70 పాత వాళ్ళు వచ్చేటానికి అవకాశం ఉన్నాయి. ఉమ్, ఉమ్. చాలా పెద్ద మార్పులు వస్తాయి, ఓకే ఓకే పెద్ద మార్పులు, పెద్ద చేంజెస్. ఉన్న వాళ్ళు చాలా మంది తక్కువ వస్తారు. ఓకే సో ఇవన్నీ చేంజెస్, కనపడని చేంజెస్, ప్రజలకి కనపడవు, అలా మార్పు వచ్చేస్తా ఉంటాయి. రైట్ 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 సార్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడదాం సార్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆ, సరే ఎంతవరకు దానికి ఆ బేస్ ఉంది అంటే తెలియదు, కానీ 2-3 రోజుల నుంచి ఉన్న చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాజకీయాల్లోకి రాబోతున్నారు, కేంద్ర మంత్రి కాబోతున్నారు అని ఒక చర్చ జరుగుతోంది. నాగబాబు గారు క్యాబినెట్లోకి వస్తారు అంటూ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత. సో ఈ చర్చ ఉందా? అటువంటి ఇంప్రెషన్ ఏమైనా ఉందా ఢిల్లీలో? దానికి సంబంధించిన చర్చ ఏమైనా ఉందా? ఆయన సెంట్రల్ పాలిటిక్స్ కి వస్తే ఏంటి చేస్తారు ఇక్కడ? ఉమ్, ఏం చేస్తారు చెప్పండి? ఆయన గొప్ప లీడర్, ఏం చేస్తారు? ఉమ్, కేసీఆర్ సెంట్రల్ మినిస్టర్ చేశాడు, ఉమ్, దాని గురించి కాదు కదా, ఇక్కడికి వచ్చి చేసేది ఏం లేదు. ఉమ్, సో సెంట్రల్ పాలిటిక్స్ కి వచ్చేస్తే ఇక్కడ ఉన్న చక్రం తిప్పేస్తారా ఎవరైనా? ఎవరు తిప్పుతారు? చక్రం తిప్పటం కాదు కదా, భారతీయ జనతా పార్టీ ఆయన్ని హిందూ ఫేస్ గా, సనాతన ఫేస్ గా సౌత్ లో మొత్తం యూటిలైజ్ చేసుకోవాలి. దాట్ ఐ డోంట్ థింక్ ఉమ్, అది పెద్ద ఎఫెక్టివ్ గా భారతీయ జనతా పార్టీ చేస్తే, ఆయన బీజేపీ జాయిన్ అవుతే పర్వాలేదు. ఉమ్, ఉమ్, అది ఊహ. తెలుగు మీడియా ఏదో వాడేస్తారు, ఇంత బాగా ఏదో చెప్పారు స్టేట్మెంట్లు, ఉమ్, అది ఊహ. ఉమ్, అలా అయిపోతారని ఆయనకి ఉపయోగం లేదు, వాళ్ళకి పెద్ద ఉపయోగం లేదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఈయన మాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొంతవరకు చలామణి అవుతారు, ఇంకా బయట ఎక్కడ అవుతారు? ఉమ్. ఉత్తరప్రదేశ్ లో ఎవరు వింటారు? సౌత్ లో ఇప్పుడు కర్ణాటక కానీ, కేరళ కానీ, కేరళలో తమిళనాడు ఎందుకు వింటారు? ఆ, కేరళలో ఎందుకు వింటారు? కర్ణాటకలో ఎందుకు వింటారు? ఆ, తమిళనాడులో ఎందుకు వింటారు? ఇదంతా చాలా మీడియా ఏంటంటే ఒక స్టోరీ వస్తాయి, మీకు నాకు తెలుసు, ఉమ్, మళ్ళీ ఆ స్టోరీ మరణానికి మర్చిపోతారు, ఉమ్, మర్చిపోతారు. ఓకే సో అది ఎంత మనం చూడవలసింది ఏంటంటే, అది పాసింగ్ షో. ఉమ్, మీడియా తీసుకొస్తే సమస్య మొదలు పెట్టగానే ఉమ్, మనం అదే న్యూస్. ఉమ్, 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 నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఏంటి న్యూస్? ఒక యాక్టర్ ఆయన కొడుకులు దెబ్బలాడుకున్నారు, అంతే న్యూస్. అవును అవును అవును. ఇంకా దానికంటే ఇంకో న్యూస్ లేదు. లేదు లేదు, మాకు నిన్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా కలెక్టర్లకు వార్నింగ్లు ఇచ్చారు. మీరు ఇలా పనిచేస్తే ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పారు. ఇంకా 6 నెలలు అయినా మీ పేరు పొలిటికల్ ప్రెజర్స్ ఏమున్నాయి నాకు చెప్పండి అంటున్నారు ఆయన. చాలా ప్రొయాక్టివ్గా పవన్ కళ్యాణ్ గారు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడడం కనిపించింది సార్. కరెక్ట్, అది బాగా ఇంటెలిజెంట్ మనిషి. ఉమ్, కానీ ఇంకా ఇప్పుడు ఆ గవర్నమెంట్ మీద వెళ్ళాలంటే మార్పు ఏమొచ్చింది నాకు తెలియట్లేదు. ఉమ్, వీళ్ళంటే వాళ్ళు చెప్పాలి ఉమ్, మార్పు ఏంటి. సరే, కొంతమంది సూట్ టై వేసుకుని ఆఫీస్కి వెళ్తారు, కొంతమంది బుష్ కోట్ వేసుకుని ఆఫీస్కి వెళ్తారు, ఉమ్, కొంతమంది టక్కిన వేసుకుంటారు, టీ షర్ట్స్ కూడా వేసుకుంటారు. కానీ ఏమిటి కొత్త ఏమొచ్చింది? సరే, వాళ్ళు ఏమంటారంటే ఉమ్, పూర్వంలాగా గొడవలు లేవు, ఏదో గొడవలు తగ్గించాం ఉమ్, ఇదేదో అంటారు. ఉమ్, అయితే గొడవలు తగ్గించారంటే వాళ్ళు ఓపెన్ గా చేసేవారు, మీరు సైలెంట్ గా చేస్తున్నారా? మార్పు ఏంటి? ఉమ్, వాట్ ఈస్ ద చేంజ్? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత పెరిగిపోయింది? తెలంగాణ కంటే ఎక్కువ కదా. అవునా? హైదరాబాద్ లో ఒక మనిషి ఒక 25,000 రూపాయలు సంపాదించే మనిషి హైదరాబాద్ లో బ్రతకటం ఇదే, విజయవాడ వైజాగ్ లో బ్రతకటం ఇదే? చెప్పండి. హైదరాబాద్ అందరిది సార్. హైదరాబాద్ లో 10,000 వచ్చే వాళ్ళు కూడా బతుకుతారు, 15,000 వచ్చే వాళ్ళు బతుకుతారు, ₹1,00,00,000 వచ్చే వాళ్ళు అది వైజాగ్ లో విజయవాడలో ఎవరు బ్రతకగలరు? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెంచేశారు సామాన్యులకి. అది ఎవరు ఎత్తుతున్నారు? అది ఎత్తుకొత్తుతారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, అందుకనే పారిపోతున్నారు అక్కడ. రోజుకి 500 మంది 1000 మంది ఆంధ్ర వదిలి వెళ్ళిపోతున్నారు. అవును, నేను విన్నా. అది పెద్ద ఇష్యూ. జనాభా పెరగట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు అనే బదులు జనాభా పారిపోతున్నారు, వాళ్ళని అక్కడ ఉంచుకునే చేస్తే చాలు ఆంధ్రప్రదేశ్. ఎందుకు పారిపోతున్నారు సార్? యాజ్ ఫర్ యువర్ అబ్జర్వేషన్. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. బ్రతుకు ధర. ఎవరైనా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇల్లు లేకపోతే ఎక్కడ ఉంటారు? ఎక్కడో అద్దె తీసుకుంటే అద్దెలు భరించలేక, ట్రాన్స్పోర్ట్ భరించలేకపోతారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడానికి ప్రభుత్వాలు చేసిన మిస్టేక్స్ ఏంటి? కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ తగ్గించాలి, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ చేయకూడదు. ప్రభుత్వం కొంతవరకు లిక్విడిటీ ఇవ్వాలి
మధ్య తరగతి వాళ్ళకి లిక్విడిటీ వాళ్ళ చేతిలో నుంచి డబ్బు వెళ్లకుండా జిఎస్టీ తగ్గించాలి, కొన్ని పెట్రోల్ ధరలు తగ్గించాలి, మెడిసిన్స్ ధర తగ్గించాలి. వాళ్ళ చేతిలో క్యాష్ వస్తే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు. అది సిటీస్ లో హౌసింగ్ పెరిగిపోయిందంతా, రిచ్ మ్యాన్స్ ప్లేస్ అయిపోయింది. మనకి ఆ కల్చర్ ఎలా మారుస్తారు? అది ఎవరు మారుస్తారు? ప్రభుత్వం దగ్గర బలం ఉన్నదా? ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఉన్నదా? చెప్పండి. ఆ హ్యాపీ అవుతా. మేధావుల నాటు మేధావులు ఎక్కువ ఉంటారు అంటే వాళ్ళు పౌరుతా ఉంటారు పక్క. అవును అవును. నాటు మేధావులు స్పెషాలిటీ, అది అందరికీ ఉంటారు. మోడీ గారు కూడా ఉన్నారు కూడా, చాలా బాగున్నది అని ఎలక్షన్ పోయే వరకు దింపేశారు లోపల. తర్వాత ఆయన కూడా నిద్రలేశారు. సో ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏమిటి మార్పు ఏమొచ్చింది నాకు కనపడలేదు. అమరావతిలో 20,000 కోట్ల రూపాయల వర్క్స్కి ప్రభుత్వం క్లియరెన్సెస్ ఇచ్చింది, పరిపాలన అనుమతులు ఇచ్చింది. రేపు పనులు మొదలు కాబోతున్నాయి. డిసెంబర్లో మొదలు పెడితే ప్రతి సంవత్సరం 20,000 కోట్ల చొప్పున 4 సంవత్సరాల్లో 60,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త రాజధాని కడుతున్నారు. చేంజ్గా కనపట్లేదా మీకు ఇది? ఏం లేదు, చేంజ్గా కనపడలేదు. ఇవాళ ఎన్నో స్కై స్క్రేపర్స్ బాంబేలో వచ్చినాయి, అలాగే ఢిల్లీలో వస్తాయి. అది చేంజ్ అంటే ఎలాగా? లైఫ్ ఏంటి? నేను చెప్పిన పాయింట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ కనుక్కోండి. మీరు ఎవరిని అక్కర్లేదు, జర్నలిస్ట్ అడగండి. ఊరు మధ్యన ఉండేవాళ్ళు ఊరు బయటికి వెళ్ళిపోయారు, కనుక్కోండి సరదాగా. ఒక్కసారి ఇల్లు దొరకకపోతే వెళ్ళి ఖాళీ చేస్తే ఇంకా ఊరు మధ్య నుంచి 10 మైళ్ళు దూరంలో వెళ్ళి బ్రతకాలి. స్థలం లేదు, మారిపోయింది. ఆ మార్పు అలాగ వచ్చేసింది. సో 6 నెలల పాలనలో 6 నెలల పాలనలో మీ అబ్జర్వేషన్ ఏం కనపడుతుంది సార్ టువర్డ్స్ చేంజ్? ఒకటి ఏంటంటే కొంచెం గవర్నమెంట్ నిశ్శబ్దంగా పనిచేసుకుంటుంది, రొటీన్ పని జరుగుతుంది. నేను అందరిని అడుగుతా, కొత్త ఏంటి నాకు చెప్తే ఆనందపడతా. కొత్త ఏంటి? పథకాలు అయిపోయినాయి, అకౌంట్లో డబ్బులు ఏంటో అయిపోయింది. రేపు కలెక్టర్ గారు 1వ తారీఖు 1ని జీతాలు ఇస్తున్నాం మీకు, గవర్నమెంట్కి అనౌన్స్ చేసి కొబ్బరికాయలు కొట్టి దండలేసి తిరిగితే అది కొత్త? అది కూడా ఇవ్వట్లేదు. అయితే మంత్రి గారు మీ జీతాలు ఇవ్వమని శాంక్షన్ చేశారు నవజర్ అంటే అది కొత్త? అది ఒక నెలే జరిగింది. అది ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు అది లేట్ అవుతుంది. అది లేకపోతే పేషెంట్లని ఐసీయూ దగ్గరికి తీసుకెళ్లి లోపల తోసేస్తే అక్కడ మంత్రి అక్కడ నిలబడితే అది కొత్త? నేను అడిగింది కొత్త. లివింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటున్నాను. ఎవరన్నా ఛాలెంజ్ చేస్తారు. ఎంతో మంది చెప్పారు బా, ఊరి నుంచి బయటికి వెళ్ళి బ్రతకాలి పెద్ద సిటీలో. ఎందుకంటే 2 రూమ్స్ రెంట్ తీసుకునే పరిస్థితిలో లేవు. ఆ బిల్డింగ్స్ అన్ని కట్టేస్తున్నారు, బంగ్లాలు, హై రైజెస్ పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ కి మనకి లేదు, ఇక్కడ స్థలం లేదు వచ్చేది. కానీ సో మీరు చెప్తున్న దాని ప్రకారం బ్రతుకు తెరువు కోసం ఆంధ్రప్రదేశ్ వదిలి వేరే ప్రాంతానికి రావడం కాదు, అక్కడ బ్రతకలేక వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. అదే లేకపోతే ఉద్యోగాలు దొరకవు. నేను ఈవేళ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. హైదరాబాద్ లాంటి సిటీ, చెన్నై కూడా లాంటి సిటీ, ఢిల్లీ కూడా లాంటి సిటీ. 20 మైళ్ళు బయటకు వెళ్తే బ్రతకొచ్చు, మెట్రో మీద లోపలికి వచ్చేది. అవును, అది హైదరాబాద్ లో చేసుకోవచ్చు కదా. అది ఆంధ్రప్రదేశ్ సిటీ అంటే అలా స్ట్రక్చర్ చేయలేదు కదా, స్ట్రక్చర్ చేయలేదు కదా. అవును, అదేదో రోడ్లు వేసాం, వైరల్ కట్టాం, అది ఇది అంటున్నారు. కానీ ఏంటి ఎలాగా ట్రాన్స్పోర్టేషన్ అంటే చౌకగా ట్రాన్స్పోర్టేషన్ కాదు, నీకు స్వతంత్రం. హైదరాబాద్ నుంచి 30, 40, 50 మైళ్ళు వెళ్ళి బ్రతికి రోజు ఊర్లో రావడానికి మెట్రో ఎక్కి వచ్చి బ్రతుకుతారు. ఆ స్వతంత్రం ఆంధ్రప్రదేశ్ లో రాలేదు. తర్వాత ఏదో అమరావతి కట్టాం, ఇది కట్టాం అని నేను చాలా మంది మిత్రులు దాని మీద గొప్ప చెప్పుకుంటారు కాబట్టి నేను అందరితో విరోధం అవటం నాకు ఇష్టం లేదు, నాకు ఉపయోగం లేదు. విరోధానికి రెడీ కానీ ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేని విరోధం అవుతాం, శత్రుత్వం కూడా ఉపయోగం ఉండాలి. ఎవరో అప్పుడు ఆవకాయ పచ్చడి తినొద్దు అని నేను చెప్తే అందరు తిడతారు తిన్నవాళ్ళు, నువ్వు తినకపోతే మేము తినకూడదా. సో దాంట్లో ఉపయోగం లేని విరోధం. ఆ తినేవాళ్ళు తింటాడు, గొంతులో బాగా ఎంజాయ్ చేస్తాడు, మింగుతాడు, పోతాడు. నా పాయింట్ ఏంటంటే సార్, మీరు హైదరాబాద్ చెప్పారు, బెంగళూరు చెప్పారు, చెన్నై చెప్పారు, ఇటువంటి నగరాల్లో ఉపాధికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి దూరంగా ఉండైనా వస్తున్నారు, రూపాయి సంపాదించుకుంటున్నారు, అక్కడ బ్రతుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి అటువంటి నగరం లేదు అనేది కదా సమస్య. ఆ నగరం లేని లోటును తీర్చడం కోసమే కదా అమరావతి కడుతోంది. దాన్ని ఎందుకు పాజిటివ్గా చూడలేరు? నేను చెప్తున్నా,
హిస్టరీ కూడా తెలియదు. ఉమ్, అమరావతికి అయితే వచ్చి ఎవరుంటారు? జూ కాదు కదా, జంతువులు తీసుకొచ్చి పడేటారు. ఉమ్, న్యాచురల్ గా ఆర్టిఫిషియల్ గా సృష్టిస్తున్నారు యూనివర్సిటీస్ ఉద్యోగాలు. అది ఉమ్, చూడాలి ఎంతవరకు పనిచేస్తాం. ఉమ్, ఉమ్, న్యాచురల్ అడ్వాంటేజెస్ ఉన్నాయా లేవా, ఉమ్, ఆర్టిఫిషియల్ గా తీసుకొస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుందా ఉమ్, అని స్టడీ చేయాలి. ఉమ్, మనం ఊరుకునే చాలా మంది టీవీ మీద ఎక్స్పర్ట్స్ వచ్చి అది ప్రజలకు అర్థం అవ్వకుండా 6.32% ఉంటాడు. అది ఏదో ఏడు పట్టించుకుంటాడు. అది ఉమ్, లేకపోతే 4.7% పెరిగిందంటాడు. పాపం విన్న వాళ్ళు ఏమనుకుంటారు, వాడు మాట్లాడేవాడు చాలా మేధావి, బాగా తెలుసు, ఆ పాయింట్లు కూడా వెళ్తున్నాడు అనుకుంటారు. ఉమ్, ఆల్ గార్బేజ్. ఉమ్, ఏంటంటే కామన్ సెన్స్ కావాలి. ఉమ్, కామన్ సెన్స్ లో ఎవరు బెనిఫిట్ అవుతారో అక్కడ అయితే రెండు వర్గాలు ఉంటారు. పనిచేసే వాళ్ళు ఒకటి, దాంట్లో ఉండేవాళ్ళు ఒకటి. ఉమ్, నేను అనుకుంటున్నా, నేను తప్పవచ్చు, లేదు కరెక్ట్ అవుతుంది. సార్ ఆ లాప్ సైడెడ్గా కుదరదు. తర్వాత ఏదో కొత్త పట్టణం పాత పట్టణాలని ముందర టేక్ ఓవర్ అవుతుందంటే అవ్వదు. భారతదేశంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా ఆ, అది కొంచెం టెక్నికల్ గా టాక్టికల్ గా ఆలోచించి ఆ క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి. ఆ, ఒకళ్ళు నేనైతే ఉమ్, పల్లాకి వాళ్ళు మాట్లాడుంటే ఉమ్, క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి, ఉమ్, ఇంకో పెద్ద సిటీ పక్కన పెట్టి కరెక్ట్. హైదరాబాద్ దగ్గర అక్కడ పెట్టి ఆయా ఫెసిలిటీస్ కూడా లాక్కోవచ్చు. ఉమ్, చేయొచ్చు. ఈ ఆలోచన చేయలేదు. ఉమ్, ఉమ్, మళ్ళీ ఒక దారి మీద తీసుకెళ్తున్నారు. ఉమ్, ఉమ్, ఇది ఒక దారి మీద పని చేస్తుందా చేదో నేను చెప్పను, కానీ ఉమ్, ఈ రిలీఫ్ అనేది మాత్రం ప్రజలకు కాదు. రిలీఫ్ రాదు. ఓకే ఓకే ఓకే. పేదవాళ్ళని ఎలాగ అరకెట్టుకుంటారు మధ్య తరగతి వాళ్ళు అంటే, వాళ్ళకి ఫ్రీ బేస్ వచ్చి ఊరుకోబెడతారు. ఉమ్, ఫ్రీ బేస్ వస్తే ఏదో వచ్చింది 3,000 5,000 పట్టుకుపోతారు. సో కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల వాళ్ళే మిగలదు. యా 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 యా, అంతే కదా. ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవడమే అవుతుంది కదా ప్రభుత్వాలు ట్యాక్స్ నేను రూపంలో. ఒక్కర్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను- రూరల్ రోడ్లో ట్యాక్స్లు వేస్తున్నారు, రూరల్ రోడ్లో టోల్ గేట్స్ పెడుతున్నారు, స్టేట్ రోడ్స్లో టోల్ గేట్స్ పెడుతున్నారు. మీ జిల్లాలో గోదావరి జిల్లాల నుంచే మొదలు పెడుతున్నారు. ఎలాగా స్టేట్ రోడ్స్ అన్ని టోల్ గేట్ పెట్టి వసూలు చేస్తున్నారు. ఎలాగా మరి ఇదంతా ఎవరు మాట్లాడతారు? ఉమ్, ఏమల్లే మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఉమ్, యాంటీ డిఫెక్షన్ లో ఈ జబ్బు అంతా యాంటీ డిఫెక్షన్ లో. ఉమ్, 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 బోర్డు 50 మంది ఎమ్మెల్యేలు కలిసి సరిగ్గా చేయట్లేదు, వెళ్ళిపోతామంటే, 30 మంది వెళ్ళిపోతామంటే పడిపోతారు ముఖ్యమంత్రి. ఉమ్, పొద్దున్న లేచి యాంటీ డిఫెక్షన్ లో లేకపోతే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అందరిని కలుస్తాడు, ఉమ్, కూర్చోబెడతాడు, ఏం పనులు ఉన్నా అంటాడు, వాళ్ళ మాట వింటాడు. ఇప్పుడు ఎందుకు వినాలి? ఉమ్. అది మెయిన్ ప్రాబ్లం. ప్రజలు అర్థం చేసుకోవట్లేదు. సో ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా పార్టీ మారే అవకాశం లేకపోవడం వల్ల జరిగే అనర్థం ఇది. అంతే కదా. ఇప్పుడు ఉమ్, మనం అందరూ ఏమంటారంటే, ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏంటంటే మీరు ఎలాగంటున్నారంటే కోట్లు తీసుకుని ఆ పక్కనకి వెళ్ళిపోవచ్చు అంటే, అంత ఎంతమంది చేస్తారు? అది 1% చేస్తారు. మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మనకి ఇష్టాలు అయిష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పదవి దేనికి తెచ్చుకున్నారు? ఒక గొప్ప కోసం, ఒక ఆనర్ కోసం, ఉమ్, మన పేరు తెచ్చుకుందాం ఆ జబ్బు గురించి. ఉమ్, సరే, డబ్బులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, లోఫర్లు ఉన్నారు, లూటర్లు ఉన్నారు, కానీ ఎక్కువ మంది మంచి అభిప్రాయంతో, ఉమ్, 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 పేరు కోసం, మంచి అప్రూవల్, ఉమ్. సమాజం అప్రూవల్ కోసం వస్తుంది. యా రైట్ సార్. 6 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల్ని విద్యార్థుల్ని మోసం చేసింది, కరెంటు బిల్లులు పెంచింది అంటూ వైసీపీ రేపటి నుంచి స్ట్రీట్ ఫైట్ మొదలు పెడుతోంది. రేపు కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తోంది. సో ఇదంతా కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించిన ఆశలతోటే చేస్తుందనే విమర్శ ఒక పక్క వస్తోంది. సో వైసీపీ చేస్తున్న ఈ పోరాటాన్ని ఎలా చూస్తారు మీరు? వైసీపీ ఆపోజిషన్ పార్టీ కాదంటానికి కష్టం కదా, అదే ఆపోజిషన్ పార్టీ. ఉమ్, వాళ్ళు అపోజ్ చేస్తారు, ఇష్టం లేని వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఉమ్, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ చేయకుండా ఆయన ఏమైనా చేసుకోగలరా? ఉమ్, ఆయన చేసుకున్న మిస్టేక్స్ ఆయనకి తెలుసా? ఉమ్, వ్యక్తులు దింపారా ఆయన దగ్గర? ఇవన్నీ ఆయన ఆలోచించుకోవాలి. ఉమ్, ఆలోచించుకుని మొన్న అజిత్ పవార్ అనే వ్యక్తి మహారాష్ట్రలో ఉమ్, ఎక్కువ ఓట్లు ఎలా సంపాదించుకున్నాడంటే ఇమేజ్ మార్చుకున్నాడు. ఉమ్, గత 6 నెలలు బట్టి ఇమేజ్ మార్చేవాళ్ళు పెట్టుకుని ఇమేజ్ మార్చుకున్నారు. మంచి వ్యక్తి, ఉమ్, బండగా ఉంటారు కానీ మంచోడు ఉమ్, అని పేరు తెచ్చుకున్నారు. ఆఖరి ఓకే. ఇమేజ్ మార్చుకున్నారు ఓట్లు.
లేకపోతే చాలా రఫ్ అండ్ టఫ్ ఫెలో అని ఉండేది ఆయనకి. ఎవరు లెక్క పెట్టడు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. అంతకుముందు అది ఆ ఇమేజ్. మార్చుకున్నారు. చూడాలి, ఎప్పుడైతే అపోజిషన్ యాక్టివ్ అవుతుందో తప్పకుండా గవర్నమెంట్ జవాబు చెప్పాలి. గవర్నమెంట్ అతను ఇలా చేసాడు, అతను అలా చేసాడు, అది పోయాడు, ఇవన్నీ ఇంక అయిపోయింది. ఎంత పాతకన్నా. ఓకే. నరేంద్ర మోడీ గారు G20 చేశాడు సెప్టెంబర్ లో, రామ్ మందిర్ చేశాడు, అవును, ప్రపంచం టూర్ చేసి అవును, పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆయన ఓవర్ పబ్లిసిటీ, ఓవర్ ఎక్స్పోజ్ సో ఎన్నో ఫాల్స్ ఉంటాయి. అదే మనకంటే ఎక్కువ బ్రెయిన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా. ఎందుకంటే అధికారం చేతిలో పెట్టుకున్నారు. వాళ్ళ కోసం చాలా బ్రెయిన్స్ పనిచేస్తాయి కదా, ఒక బ్రెయిన్ కోసం చాలా బ్రెయిన్స్ పనిచేస్తాయి కదా, చేస్తారు. వాళ్ళకి ఇక్కడ ఆఫ్రికాలో ట్రైబ్స్ ఉంటారు, దేశానికి 2-3 ట్రైబ్స్. ఆ ట్రైబ్స్ కాస్ట్ లాగా పనిచేస్తారు. ఇక్కడ కాస్ట్ పనిచేస్తుంది. అది మీరు నేను ఆప్ చేయలేం. కొన్ని సంవత్సరాలు అలా పనిచేస్తా పోతాయి, 100 సంవత్సరాలు ఇప్పుడు కొత్త బాటి మీద. సో ఇవన్నీ తీసుకొని సింపుల్ గా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే ఇంతే, కాస్ట్ ఆఫ్ లివింగ్ అర్థం చేసుకోలేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే నేనే ఉన్నా, నేను ఎప్పుడు ఏమడుగుతున్నా, గవర్నమెంట్ నాకు ఏం చేస్తుంది, నా దగ్గర నుంచి ట్యాక్సులు దొబ్బుతున్నారు అంతే, లక్షలు. నేను ఎందుకంటే ఆస్తిపరను ఆదాయమో లక్షలు, నాకు ఏమి ఇస్తున్నారు? ఏమీ ఒకటి ఫ్రాంక్ గా చెప్తున్నా, పీస్ కూడా ఇవ్వట్లేదు. లా అండ్ ఆర్డర్ అయినా ఇవ్వాలి. అది కదా శాంతి భద్రతలు, అట్లీస్ట్ గుడ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. చేయాలి. చేస్తున్నారా? చేయట్లేదు. సరే, ఎవరో ఆఫీసర్ సలహా తీసుకుని మేనేజ్ చేద్దామంట, అది బాగా సలహా ఇచ్చాడు ఐఏఎస్ ఆఫీసర్ అంటే. కొంతమంది బ్రెయినీ పీపుల్ ఉన్నారు, మిగతా వాళ్ళు ఏమిస్తారు? ఏంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఒక పర్సన్ చెప్పి ఒక దగ్గర చేసేది కాదు కదా, ప్రభుత్వాలు దాన్ని ఇంటెన్షనల్ గా సీరియస్ గా అమలు చేసే ప్రయత్నం చేయాలి. మీరు అన్నట్టుగా కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించాలి. కొంచెం కన్సల్టేషన్ తక్కువ మన ప్రభుత్వాలకి. ఎవరిని కన్సల్ట్ చేయరు. నేను ముఖ్యమంత్రి, నేను మంత్రి అవ్వా, నువ్వు నాకు చెప్పేది ఏంటి? నాకంటే బ్రెయిన్స్ ఉన్నాయా నీకు? అవ్వపోయావా ముఖ్యమంత్రి, మంత్రి అవ్వపోయావా అంటే మనకు జవాబు. పవర్ లోకి వచ్చిన తర్వాత వాయిస్ మారిపోద్ది కదా. చూస్తున్నాం, మళ్ళీ పవర్ పోయిన తర్వాత వస్తారు. పవర్ పోయాక చాలా బాగుంటారు, అందరు బాగుంటారు. చాలా పవర్ పోయాక ప్రేమలు వస్తాయి, వాళ్ళే మారిపోతారు. మాట బాగుంటది, చాలా రీజనబుల్ గా మాట్లాడతారు. ప్రజలు కూడా వాడు ఏదో మంచోడని ప్రజలు కూడా మోసం అవుతారు. ప్రజలు వాటిని మోసం చేద్దాం అనుకుంటారు, ఓట్లకి డబ్బులు తీసుకుంటారు. కానీ వాడు ఏమంటాడంటే వీళ్ళకి ఎంత చేసినా డబ్బు ఇవ్వాలి కదా ఎలక్షన్ టైంలో, కరెక్ట్ గా చెప్తారు ఎమ్మెల్యే. మనం 5 సంవత్సరాలు పనిచేసినా అది లెక్కలేదే. అవును, ఎలక్షన్ రోజు ఏంటి నాకేంటి అనేది కదా పాయింట్. అంతే కదా, ఎంత అది మారిపోతాది. ఏంటండి అంటాడు వాడు. 5 సంవత్సరాలు గడప తొక్కిన వాడివి 5వ సంవత్సరం ఆ రోజు యాటిట్యూడ్ మారిపోతాం. సో ఇవన్నీ మనకు తెలిసినయే. చూద్దాం. ఐ హోప్ చేంజ్ అనేది మనం భయపడకూడదు. జామిలీ ఎలక్షన్స్ అనేది ఎక్స్పెరిమెంట్ చేస్తూ అన్ని చట్టాలు పాస్ అవని మంచియా, చెత్త పాస్ చేశారు అనుభవించట్లేదా, ఇది చెత్త అయితే చెత్త తర్వాత తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. మనం చూడలేదు కాబట్టి ఈ జనరేషన్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. జమిలీ ఎలక్షన్లు చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలని భయపెడుతున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో పార్టీలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. చూడాలి జమిలీ ఎలక్షన్ సంబంధించిన చర్చ పార్లమెంట్లో ఏ రకంగా ఉండబోతుంది. క్యాబినెట్ ముందు వచ్చిన రిపోర్ట్లో ఇంకా డీటెయిల్గా ఏముందో మనకు పార్లమెంట్లో చర్చ తర్వాత తెలిసే అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు, మాకు థ్యాంక్ యూ. ఇది పుల్లారావు గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.